యేసుక్రీస్తు పుట్టిన రోజునే ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగ జరుపుకుని ఎంతో పవిత్రంగా భావిస్తారు. జీసస్ జన్మించి నేటికి 2000 ఏళ్లు దాటినా కరుణామయుడుగాను, దయామయుడుగాను క్రైస్తవులతో ఆరాధనలను అందుకుంటున్నాడు. 2000 ఏళ్ల కిందట రోమ్ సామ్రాజ్యాన్ని పాలించే ఆగస్టస్ సీజర్ తన రాజ్యంలో ఎంతమంది జనాభా ఉన్నారో లెక్కించాడు. సులభంగా ఈ లెక్కలు సేకరించడానికి వీలుగా ప్రజలందరూ ఎవరి స్వగ్రామాలకు వాళ్లు డిసెంబరు 25 తేదీలోగా చేరుకోవాలని ఆజ్ఞాపించాడు. అదే సమయంలో రోమన్ సామ్రాజ్యంలోని నజరేతు పట్టణంలో ఉండే మేరీతో జోసెఫ్కు పెళ్లి కుదిరింది. ఒక రోజున మేరీకి గాబ్రియేల్ అనే దేవదూత కలలో కనబడి, ఓ మేరీ, నీవు దైవానుగ్రహం పొందావు, కన్యగానే గర్భం దాల్చి ఓ కుమారునికి జన్మనిస్తావు. అంతేకాదు పుట్టే బిడ్డకు యేసు అని పేరు పెట్టాలని, అతడు దేవుని కుమారుడు అని తెలియజేసింది. యేసు అంటే రక్షకుడు అని అర్థం.